హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల క్రితం జరిగిన మర్డర్ ఛేదించారు పోలీసులు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్న నాగోల్ పోలీసులు హత్యకి కారణం ప్రాణ స్నేహితులు అని తేల్చారు పోలీసులు. పాత పక్షుల కారణంగానే నిర్ధారణ చేశారు. మీరు గత 15 సంవత్సరాలుగా ప్రాణ స్నేహితులు షిఫ్ట్ కార్ లో వెళ్లిన హత్య చేసినట్టుగా నిర్ధారణ. మృతి చెందిన మల్లికార్జున్ పై గతంలో పలు కేసులు నమోదు. నిందితులకు పై గతంలో పలు కేసులు. 3పై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని తెలిపిన ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య 3 నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. सतीश भाई आगे आगे ఇచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వేరియస్ ప్లేసెస్ కేసెస్ ఉన్నాయి. గతంలో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో అతని మీద కూడా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు ఉన్నాయి. వేరే పోలీస్ స్టేషన్లు కూడా కేసులు ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇతను ఆటో డ్రైవర్గా కార్ డ్రైవర్గా పనిచేస్తూ కొంత ఆవారగా చనిపోయిన అతను తిరిగేవాడు. దాంతో అంటే బెదిరించి అతనికి తాగుడు అలవాటు బాగా ఉన్నది. ఆ తాగుడు అలవాటు వల్ల అతను వీళ్ళనే బెదిరించి వాళ్ళ ఫ్రెండ్స్నే బెదిరించి డబ్బులు వసూలు చేసి వాడు తాగేవాడు అతను. దాంతో వీళ్ళకు కూడా ఒక రకమైన ఇది వచ్చింది. దాంతో మెయిన్ కూడా అతను కూడా చాకు పెట్టుకొని తిరిగేవాడు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్. దాంతో వీళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో ఉండటం వల్ల ఆ రకంగా చేయడం జరిగింది. విట్నెసెస్ తాగింది కూడా వీళ్ళందరికీ తెలిసినతనే. అతను కూడా వీళ్ళ ఫ్రెండే. అతనికి ఈ హత్యతోటి కానీ లేకపోతే దీంతోటి కానీ ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో మేము చాలా కూలంకషంగా విచారణ చేయడం జరిగింది. బండి పైన ఎక్కించకపోయింది వాస్తవము. అతనితో కలిసి తాగింది కూడా వాస్తవము. ఎక్కడ కూడా అతని ఇన్వాల్వ్మెంట్ టెక్నికల్ ఎవిడెన్స్లో కానీ ఏ రకంగా కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ నెల 19వ తేదీన నాగోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డేరంగుల మల్లికార్జున్ అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి అతన్ని బైక్ మీద తీసుకెళ్ళి వెళ్ళినాడు. తర్వాత మధ్యాహ్నం తర్వాత నా కొడుకు హత్య చేయబడ్డాడు అని చెప్పి నాకు తెలిసిందని చెప్పి రుద్రాది తల్లి లలిత ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 302లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాన్ని ఈరోజు రేజ్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఎవరైతే నేరస్తులు ఉన్నారో 3 నేరస్తులు కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కొప్పుల అర్జున్ యాదవ్, ఇతనికి ఈ చనిపోయిన డిసీజుడికి గతంలో పాత కక్షలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా గత 15-20 సంవత్సరాలుగా ఫ్రెండ్స్. ఇతన్ని గతంలో కొట్టినందుకు ఇతను డిసీజుడు ఎవరైతున్నారో ఇతన్ని కూడా గతంలో ఇతని మీద దాడి చేసి కొట్టినందుకు ఇతను మృతిని పైన కూడా ఎల్బీనగర్ పిఎస్లో గతంలో కేసు నమోదై ఉన్నది. తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ అప్పుడప్పుడు కలిసి తాగుతూ ఉండేవారు. ఇతన్ని ఈ మధ్యకాలంలో తరచూ వచ్చి అర్ధరాత్రి వచ్చి తాగేందుకు డబ్బులు అడగటము, ఇంటికాడ న్యూసెన్స్ చేయటము, డబ్బులు ఇవ్వకపోతే నేను చంపుతా అని బెదిరియటము చేస్తూ ఉండేవాడు. దాంతో అతను ఎవరైతే ఈ అర్జున్ యాదవ్ ఉన్నాడో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో, అంటే ఇతనితో నాకు ఎప్పుడు పోయినా ప్రాణానికి ప్రమాదం ఉంది అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఈ హత్యకు పథకం వేయడం జరిగింది. అతనితో పాటు అతని ఫ్రెండ్స్ అందరు కూడా వీళ్ళు కూడా ఆయన ఫ్రెండ్సే, చనిపోయిన అతనికి మల్లెల మహేష్, కుంచెల ఓంకారు. ఇప్పుడు ఈ మల్లెల మహేష్ తోటి కూడా ఇతనికి పాత గొడవలు ఉన్నాయి.
ఇతని మీద గతంలో ఒక కేసు ఉన్న దాంట్లో ఇతను మహేష్ కూడా విట్నెస్ ఉన్నాడు. అందుకే అతను విట్నెస్ ఉన్నాడు అనేది కూడా ఇతని మనసులో ఆ ఎనిమిటీని పెంచుకున్నాడు ఎవరైతే డిసీజ్ ఉన్నాడో. దాంతో ఇతను కూడా గతంలో బెదిరించడం జరిగింది. ఇతను కూడా బెదిరించడం వల్ల ఇతను కూడా ఒక రకమైన అభద్రతా భావంలో ఇతనితో ఎప్పుడు కూడా నాకు ప్రాణానికి ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇతను అప్పుడప్పుడు చనిపోయినంతను కూడా ఆ చాకుని క్యారీ చేసేవాడని చెప్పి తెలిసింది. దాంతో వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ అతనంటే ఒక భయంతో ఉండేవారు. ఆ రకంగా అతను కూడా దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఇంకొకతను కుంచెల ఓంకారు, ఇతనితో కూడా ఇతనికి డిసీజుడికి పాత కక్షలు ఉన్నాయి. ఇతని మీద గతంలో కూడా దాడి చేయడం వల్ల ఎవరైతే డిసీజుడి మీద కూడా ఇతను కేసు వేయడం జరిగింది. గతంలో కూడా ఇతన్ని స్టాబింగ్ చేసిండు ఓంకార్ని డిసీజుడు. దాంతో వల్ల ఇతనికి కూడా ఒక రకమైన అంటే ప్రాణభయము అతనితో ఉన్నది ఎప్పటికైనా మాకని చెప్పి వీళ్ళు ముగ్గురులో ఒక రకమైన అందరూ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఒక ముగ్గురులో ఒక అభద్రతాభావం ఏర్పడి ఇతన్ని ఏదైతే 18వ తారీఖు నైటు ఇతను అర్జున్ యాదవ్ని ఇంటికి పోయి నాకు తాగడానికి డబ్బులు కావాలి అని చెప్పి బెదిరియడం జరిగింది. దాంతో అతను భయపడి వీళ్ళు ముగ్గురు కూడా జమ చేసుకొని ఏదైతే అతను ఆ రోజు 19వ తారీఖు పోయి తాగడానికి పోయిందని చెప్పి తెలుసుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే స్విఫ్ట్ కారు ఉన్నదో మన మహేష్ది స్విఫ్ట్ కారు ఉండే ఆ మహేష్ స్విఫ్ట్ కారులో వీళ్ళు ముగ్గురు కూడా ప్రిపేర్ అయ్యి ఒక పథకం ప్రకారము అతను ఎక్కడ ఏదైతే మూసి పక్కన ఆ మర్రి చెట్టు కాడ తాగుతున్నాడు అనే ఒక